ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ, according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. తెలియజేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము గత 4 సెషన్స్లో తండ్రి అయిన దేవుడు మహిమపరచబడులాగున క్రీస్తునందు మనకున్న ఆత్మీయ ఆశీర్వాదం మనము నేర్చుకున్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనకి 8 ఆశీర్వాదములు అనుగ్రహించబడుతున్నాయి. అది ఒక్కొక్కటి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది ఆయన ఎంపికగా నీవు ఉండుట. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, అనగా ఎన్నుకున్నాడు. సో మొట్టమొదటిది ఎన్నికై ఉన్నది. రెండోది మనము 13 వచనాల వరకు చదివితే, రెండోది దత్తపుత్రులుగా మనల్ని అంగీకరిస్తున్నాడు, దత్తత్వం తీసుకుంటున్నాడు. మొదటిది ఎన్నిక, రెండోది దత్తపుత్రులుగా మనకి స్వీకరిస్తున్నాడు. మూడో ఆశీర్వాదము విమోచన. విమోచించి మనలను ఆయన క్రీస్తు యేసునందు మనకి విమోచన అనుగ్రహిస్తున్నాడు. ఐదోది క్షమాపణ. క్షమాపణ అనేది ఒక ఆత్మీయ ఆశీర్వాదం. ఏ విధంగా విమోచన అయి ఉన్నదో అలాగే ఆరోది ఎన్లైటన్డ్, జ్ఞానోదయం కలుగుట. ఆరోది ఎన్రిచ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్, అనగా తన స్వాస్థ్యమందలి మనకి విస్తరింపజేయుట. తన స్వాస్థ్యము మన పట్ల విస్తరింపజేయుట. ఇది 6వ ఆత్మీయ ఆశీర్వాదం. 7వది ముద్రించుట. 8వది మనకి ఒక డౌన్ పేమెంట్గా, ఒక గ్యారంటీగా, ఒక హామీగా తనకు తాను అర్పించుకొనుట. ఈ 8 ఆశీర్వాదములు క్రీస్తు ద్వారే మనకు వస్తున్నాయి. క్రీస్తు పరలోకంలో, అందుకే అంటాడు యేసు ప్రభు, నేను పైకి వెళ్తేనే మీకు లాభము అంటాడు. ఎందుకనగా క్రీస్తు యేసు ద్వారే ఈ 8 ఆశీర్వాదములు మనకి దొరుకుతున్నాయి. ఈ 8 ఆశీర్వాదములు తండ్రి ద్వారా, కుమారుడు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా వారు ఒక్కొక్క పని చేస్తున్నందుకు మనకి ఈ ఆశీర్వాదము కలుగుతాయి. ప్రతి ఆశీర్వాదము కుమారుడు ద్వారే మనకు అనుగ్రహించబడుతున్నాయి. కానీ ఆ ఆశీర్వాదము ఇచ్చేది తండ్రి, కొన్ని ఆశీర్వాదము కుమారుడు, కొన్ని ఆశీర్వాదము పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. వీరు తండ్రి ఇచ్చినను, కుమారుడు ఇచ్చినను, పరిశుద్ధాత్ముడు ఇచ్చినను, ఎవరిచ్చినను అది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారే మనకి అది అనుగ్రహించబడుతుంది. అందుకే క్రీస్తు యేసు పరలోకమందులు ఉన్నందుకు మనకి ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించబడుతున్నందుకు తండ్రి అయిన దేవునికి స్తుతించబడాలి, ఆయన నామను కీర్తించాలి అని పౌలు చెప్తున్నాడు. ఈ 8 ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు పరలోకంలో ఉన్నందుకు మనకు అనుగ్రహించబడుతుంది. మొట్టమొదటి ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 తండ్రి ద్వారా మనకి ఇవ్వబడుతుంది. అనగా తండ్రి అనుగ్రహించే ఆశీర్వాదములు తండ్రి కుమారుడు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత 4 ఆశీర్వాదములు కుమారుడు ద్వారా కుమారుడే అనుగ్రహిస్తున్నాడు. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను కుమారుడు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. కుమారుడు నందు మనకు అనుగ్రహించబడుట ఏంటి, కుమారుడే అనుగ్రహించుట ఏంటి అనేది. తండ్రి ఇచ్చు ఆశీర్వాదములు క్రీస్తు యేసు వలన
మనకి వస్తున్నాయి. మొట్టమొదటి 2 తండ్రి ఇచ్చే ఆశీర్వాదములు. అవి తండ్రే ఇవ్వగలడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇవ్వకూడదు. తండ్రి ఇవ్వాల్సిన ఆశీర్వాదములు క్రీస్తు యేసునందలి మనకు అనుగ్రహించబడుతుంది. తర్వాత 4 అనగా విమోచన, క్షమాపణ, జ్ఞానోదయము మరియు తన స్వాస్థ్యను విస్తరింపజేయుట అనే ఈ 4 ఆశీర్వాదములు కుమారుడే వచ్చి పని చేయాలి. కుమారుడు వల్లనే వచ్చాయి. తండ్రి ఇచ్చింది కూడా కుమారుడు ద్వారా వచ్చింది, కానీ తండ్రి చేసిన పని. ఈ 4 కుమారుడు ద్వారే అనుగ్రహించబడుతుంది మరలా, కానీ ఈ పని మాత్రం కుమారుడే చేయాలి. నీకు విమోచన అనుగ్రహించాలంటే కుమారుడు, నేను క్షమించాలంటే కుమారుడు, నీ జ్ఞానోదయం కలిగించాలంటే కుమారుడు, నీకు తన స్వాస్థ్యం మీద విస్తరింపజేయాలంటే కుమారుడు వలనే అనుగ్రహించబడుతుంది. ఆఖరి 2 ఆశీర్వాదములు పరిశుద్ధాత్ముని వలన. ఆయన ముద్ర వేస్తున్నాడు. ఆయన తనకు తాను ఒక గ్యారంటీగా, ఒక హామీగా తనకు తాను మన నిమిత్తమై అర్పించుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. మొట్టమొదటిది మనము ఒక వారం లేక 2 వారములు ఈ మొదటి ఆశీర్వాదం గురించి ధ్యానిస్తాం. అదేమనగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు, అనగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఇంగ్లీష్లో చోజన్ అని రాయబడి ఉన్నది. ఆయన ఎంపికై ఉన్నావు, ఆయన ఎన్నుకొని ఉన్నాడు నిన్ను. హీ హ్యాస్ చోజన్ అస్. ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఎప్పుడు? వెన్ డిడ్ హీ చూజ్ అస్? ఎప్పుడు ఆయన ఎన్నుకున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భూమి పునాది వేయక మునిపే ఆయన ఎన్నుకున్నాడు అని చదివాం. ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే భూమి పునాది వేయక మునిపే ఆయన మనకి ఎన్నుకున్నాడు. భూమి పునాది వేయక మునిపే ఆయన మనల్ని ఎన్నుకోవడం అంటే ఆయన మనలను ఇప్పుడు చూడండి, మన ఒక స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో, సీఎం కానీ పిఎం కానీ, ఆయన ముందు ఒక దళము మార్చ్ చేసుకుంటూ వెళ్తుంది. వారు రావడం కొంతమంది కనబడుతుంది, వారు అటు నుంచి తిరగడం కొంతమంది కనబడుతుంది. నాకు మాత్రం నా ముందున్నప్పుడే కనబడుతుంది. తర్వాత వారు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం నాకు కనబడకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వారికి కనబడుతుంది. కానీ ఈ యొక్క గ్రౌండ్లో లేకుండా దీని పైన కానీ ఉన్న ఎడల వాడు ఎక్కడి నుంచి మొదలవుతున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది సమస్తము పైనుంచి క్లియర్గా కనబడుతుంది. అలాగే మనము కాలమానంలో ఉంటాం. మనం ఈ కాలంలో జరిగిపోయిన దాన్ని భూతకాలం, జరుగుచున్నది వర్తమానము, జరగబోయేది భవిష్యత్తు అని మనం అంటాం. సో మనము వర్తమానంలో ఉంటే భవిష్యత్తులో ఉండలేము, భవిష్యత్తులో ఉంటే భూతకాలంలో ఉండలేము. కానీ ఆ యొక్క కాలమానంలో లేని దేవుడు, నిత్యత్వంలో ఉన్నవాడు, ఈ యొక్క లైన్ని క్లియర్గా చూడగలడు. అందుకే సో నిన్ను పలానా రోజు నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు పుట్టి దేవుడిని అంగీకరిస్తావనే ఆ అంగీకరణలో నీవు యేసు యొక్క ఎన్నికై ఉన్నావు. ఈ ఎన్నిక భూమిని పునాది వేయక మునిపే, ఈ కాలమానం మొదలవ్వక మునిపే ఆయన నిశ్చయించుకున్నాడు అన్నాడు. సో ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్త వింటే మీకు అది అర్థమవుతుంది. ఏంటంటే భూమి పునాది వేయక మునుపు నీవు ఆయన ఆలోచన ఉన్నావు. ఈ యొక్క వాక్యమును గ్రీక్ భాషలో లోగోస్ అని పిలుస్తారు. లోగోస్ అనేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అదే వాక్యమును రేమా అని పిలుస్తారు. రేమా అనేది దేవుని ఆత్మ ద్వారా ఆ వాక్యము నీతో మాట్లాడుచున్నది రేమా అయి ఉన్నది. మరి లోగోస్ అనేది ఏంది అనగా ఆయన తలంపు ఏదై ఉన్నదో అది రాసి పెట్టి ఉన్నాడు. మనం చదువుతున్న బైబిల్ అంతయు దేవుని యొక్క తలంపు, ఆయన తలచుకున్నది. ఆయన ఏదైనా తలంచాడంటే అది తప్పదు. సో జరిగేవి జరుగుతాయి, జరుగుతున్నాయి. సో ఇదంతయు దేవుని యొక్క వాక్యం అనగా లోగోస్. ఆ యొక్క రాసిన ఆ మాటలు జరిగిపోయినదే కానీ, జరిగిందే కానీ, జరగవలసిందే కానీ, ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా ఒక దైవజనుడు నీకు బోధిస్తుంటాడో, లేక పరిశుద్ధాత్ముడే స్వయంగా నీకు మాట్లాడుతుంటాడో, ఆ రోజు ఆ వాక్యము రేమావో వాక్యముగా నీకు వినబడుతుంది. సో ఈరోజు నువ్వు వింటున్నావు దేవుని యొక్క ఎన్నికై ఉన్నావు అనేది రేమా వాక్యము వలన నీకు వినిపించబడుతుంది. కానీ నీ ఎన్నిక మాత్రము లోగోస్ అనగా ఆయన తలంపులో భూమి పునాది వేయక మునిపే పలానా వాడు పలానా రోజు పలానా దగ్గర నేను వాడిని ఏర్పరచుకున్నాను
అందుకే వాడు నన్ను అంగీకరిస్తాడు అని దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. అనగా నీవు ఆయన ఎన్నిక అనేది ఆయన తలంపులో ఉన్నది. ఆయన తలంపు అయిన ఆయన మనసులో అనుకున్న ఆ మాటలో ఉన్నావు. అందుకే భూమి పునాది వేయక మునిపే, నీవు తల్లి గర్భంలో పుట్టక మునిపే, మానవుడు అసలు భూమి మీద సృష్టించక మునిపే నీ గురించి ఆలోచించను. ఎందుకనగా ఆయన కాలమానంలో లేడు కనుక, ఆయన భూత భవిష్యత్తు వర్తమానంలో ఉన్నవాడు కనుక, సో ఆయనకి సమస్తము కనబడుతుంది కనుక ఆయన నీకు అప్పుడు ఎన్నుకున్నాడని రాయబడుతుంది. చార్ల్స్ హెడాన్ స్పర్జన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి బైబిల్ తత్వవేత్తలందరూ ఒక పేరు ఇచ్చారు. ఏమని అంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని అంటారు. ప్రసంగికులకు రాకుమారుడు అని ఆయనకి పేరు. ఆయన ఈ మాట బట్టి ఇలా అంటున్నాడు, ఏమని? హీ హ్యావ్ చోజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. భూమి పునాది వేయక మునిపే ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడని పౌలు చెప్తున్నాడు. భూమి పునాది వేయక ముందే దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఆ మాటకి ఆయన స్పందన ఎలా ఉందంటే, ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ గ్లాడ్ హీ డిడ్ ఇట్ దెన్. ఇఫ్ హీ సా మీ నౌ హీ మైట్ హ్యావ్ చేంజ్డ్ హిస్ మైండ్. అంటే భూమి పునాది వేయక మునిపే అంటే ఇది వాస్తవంగా నిజముగా వర్తించేది కాదు. దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఆయన దృష్టిలో, ఆయన దృక్పథంతో ఆయన చెప్పుచున్న మాటలు. ఆయన నాకు భూమి పునాది వేయక మునిపే ఎన్నుకున్నాడు కనుక మేలయ్యింది. ఒకవేళ ఇప్పుడు నన్ను ఎన్నుకున్నానంటే నా పనులు, నా యొక్క బుద్ధులు, నా అలవాట్లు చూస్తే నాకు ఎన్నుకోకపోతుండేమో అని అదొక చమత్కారంగా అన్న మాట అది. అంటే దేవుడికి నీవు చేసే తప్పులు తెలియదని కాదు. అంటే ఆయన తన దృక్పథంలో, ఒకవేళ నేను దేవుడు అయి ఉంటే ఎట్లా మనం ఎన్నుకోము కదా అటువంటి వారికి. సో దేవుడు భూమి పునాది వేయక మునిపే, నేను పాపం చేయక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఆయన అంటున్నాడు. థ్యాంక్ గాడ్ హీ చోజ్ మీ దెన్. నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, నాకు అప్పుడే ఎన్నుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు కానీ నన్ను చూస్తే ఎన్నుకోడేమో అని. కానీ దేవునికి నీ యొక్క పుట్టిక నుంచి నీ మరణించిన వరకు నీవు చేయి ప్రతి కార్యము దేవునికి తెలిసి ఉన్నది. ఆయన ఎన్నుకున్నాడు. హీ హెస్ చోజన్ యూ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్. చోజన్, ఆయన ఎన్నుకొని ఉన్నాడు, ఆయన ఎంపిక ఉన్నావు. యోహాను సువార్తలో యేసు ఇలా సెలవిస్తున్నాడు. 15వ అధ్యాయంలో 16వ వచనం ఇలా అంటుంది. నేను ఇంగ్లీష్లో చదువుతాను ఫస్ట్, ఆ తల్ల బ్రదర్ తెలుగులో చదువుతారు. యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ. మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మీకు ఎన్నుకొని ఉన్నాను అని యేసు స్వయంగా అంటున్నాడు యోహాను సువార్తలో. You have not chosen me, but I have chosen you and ordained you that you should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever you shall ask of the Father in my name, he may give it to you. అని 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం తెలుగులో. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చూసారా, మీరు ఎన్నుకోలేదు ఆయనకి, మీరు ఆయన ఏర్పరచుకోలేదు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి ఉన్నాను. సో మనము దేవుని యొక్క ఎన్నికై ఉన్నాము, ఆయన యొక్క ఎంపికై ఉన్నాము. మనలను ఆయన ఎన్నుకున్నాడు, మనం ఆయనకి ఎన్నుకోలేదు. కొంచెం ముందుకెళ్ళగాన ఇదే మాట నేనే మీకు విభేదించే ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తాను తర్వాతలో. ప్రస్తుతానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు, మనం ఆయన్ని ఎన్నుకోలేదు. ఓకే, ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. యాజ్ ఇట్ ఈస్ రిటన్, దెర్ ఈస్ నన్ రైచియస్, no, not one. There is none that understandeth, that there is none that seeketh after God. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు ఎన్నుకున్నటకు నీతిగా ఉన్నవాడు ఒక్కడు కూడా దేవునికి కనబడట్లేదు. సో నేను ఒకసారి ఇట్లాగే యూట్యూబ్లో వాళ్ళు పంపించినప్పుడు ఎవరో ఒక సహోదరుడు పంపించిన ఏదో వీడియోని చూశాను. ఆయనకి ఒక హిందూ సహోదరుడు అడుగుతున్నాడు, మీరు మంచోలా అంటే, నా మాట నేను మంచోడిని అని అంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవడు కూడా మంచివాడు కాదు. నీవెంత భక్తుడు అయినను, ఎటువంటి భక్తిలో ఉన్న భక్తిపరుడైనను, 24 గంటల ప్రార్థన జీవితం ఉన్నను, నీవు మంచివాడివి కావు, నీవు నీతిమంతుడు కావు. కేవలము ఆయన నీలో ప్రవేశించి నీలో ఆయన ఆత్మ ద్వారా చేయించు పనులు బట్టి మనుషులు నీలో మంచితనం చూడగలరు. కానీ ఆ మంచి నీది కాదు. ఎందుకనగా మనలో పాపమును మనము యేసు క్రీస్తునందు
మనము ఆయన మీద మోపినప్పుడు ఆయన యొక్క నీతి మొత్తం మన పైన మోపి ఉన్నాడు. ఆయన నీతిని మోపి ఉన్నాడు అనగా ఆయన నీతి. చూడు, ఒక మనుషుడు నీతిమంతుడు అని ఎలా పడతాడు? ఆయన చే పనులు బట్టి నీతిమంతుడా కాదని చెప్తాం. దుర్నీతిపరుడు అని ఎందుకంటాము? వాడు చేసే పనులు బట్టి. సో ఇప్పుడు నీవు నీతి మంతుడు ఎవడూ లేడు అంటే అర్థం ఏంటి? ఎవడు కూడా దేవుని యొక్క ప్రమాణాల ప్రకారంగా ఎవడు పని చేయలేడు. ఎవడు చేయి పనులు దేవుని ప్రమాణముకు సరిదగినది కాదు. మరి ఎప్పుడైతే మనము అటువంటి పని చేయలేకపోతున్నామో, మన పాపం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మోపుతున్నామో, ఆయన నీతిని అనగా ఇప్పుడు ఆయన నీతిమంతుడు ఎట్లా అంటున్నాము? ఆయన చేయి పనులు, దేవుడు చేయి పనులు. సో ఆ నీతి కార్యములు ఇప్పుడు మనలో ఆయన ఆత్మ దూరి మనతో చేయిస్తుంది. ఆ పనులు ఎవరివి? దేవునివి. సో నీతిమంతుడుగా మనం ఎందుకు తీర్చిబడుతున్నామంటే, ఎందుకు మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నామంటే, మనము చేయలేనిది క్రీస్తు యేసు మన యందలి వచ్చి తన ఆత్మ ద్వారా మనతో చేయిస్తున్నందుకు మనుషులు మనలో భక్తుడుగా, మంచి ప్రేయర్ఫుల్ వారియర్గా, ఒక మంచి బోధకుడుగా, ఒక మంచి విశ్వాసిగా మనుషులు కనుగొంటున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా అయితే ఎవరునూ నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. సో కనీసం ఆ విషయాన్ని గ్రహించడం జ్ఞానం కూడా ఎవరికి లేదు. ఎవరికి గ్రహింపు లేదు కనుక ఎవడు దేవుని గురించి ఎతకడు. ఒకవేళ ఎవరైనా నీటిలో మునిగిపోతున్నప్పుడు వాడికి ఏం గ్రహింపు రావాలి? నేను మునిగిపోతున్నానని గ్రహింపు వస్తే రక్షించండి రక్షించండి అని ఈత రానివాడు రక్షించని అరుస్తాడు. ఎవడైనా అపాయంలో ఉన్నప్పుడు రక్షించని ఎప్పుడు అడుగుతాడు? వానికి ఆ గ్రహింపు ఉండి నేను నశించిపోతున్నా అని గ్రహింపు ఉంటే తప్ప ఆ మాట వాడు పలకడు. అలాగే నీవు నీతిమంతుడు కావు, ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు భూమిలో. కానీ అంతేకాకుండా దాని గ్రహింపు కూడా ఎవరికి లేదు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడునూ లేడు. అందుకే దేవుడిని ఎవరు ఎతకరు. సో దేవుడిని వెతకట్లేదు అంటే అర్థం ఏంటి? నీ ఎన్నిక అనేది ఇక్కడ కనబడట్లేదు. సో దేవుడే నేను ఎన్నుకున్నాడనే విషయం చెప్తున్నాను, మీకు నిరూపిస్తున్నాను. సో నీవు పాపిగా ఉన్నావని గ్రహింపు నీకు లేదు. పాపము నుండి నేను రక్షించవలసిన రక్షకుడు అవసరమై ఉన్నదనే విషయము నువ్వు ఎప్పుడు అన్వేషించలేదు, ఎప్పుడు వెతకలేదు. దేవుడు ఎవడు నన్ను రక్షించువాడు అని నువ్వు వెతకలేదు. ఆయన నీకు ఎన్నుకున్నాడు కనుక ఆ గ్రహింపు నీకు వచ్చినందుకు ఇప్పుడు నీవు దాన్ని గ్రహించి ఆయన యొక్క ఎన్నిక బట్టి రక్షించబడుతున్నావు. ఇప్పుడు ఒకసారి మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. గాడ్ ఇన్ హిస్ లవ్ సీక్స్ ద సిన్నర్. దేవుడు తనకున్న ప్రేమ బట్టి అనగా మానవాళి పట్ల తనకున్న ప్రేమ బట్టి దేవుడే పాపులను వెతుకుచున్నాడు. పాపులను ఎందుకు వెతుకుతున్నాడంటే పాపము నుండి వారిని రక్షించుటకు, పాపపు స్థితి నుండి వారిని బయటికి తీసుకురావుటకు, పాపపు ఊబి నుండి వారిని బయటికి లాగుటకు దేవుడే తన అపరిమితమైన ప్రేమ బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పాపులను ఎతుకుచున్నాడు. 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. For the Son of Man is come to seek and to save that which was lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. సో నశించిపోచున్న దాన్ని, నశించబడుచున్న దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. నశించిపోచున్న నీవు నాశనం అయిపోతున్న విషయం కూడా నీకు తెలియదు. ఆ గ్రహింపు లేదని రోమాపత్రికలు చదివాము. అట్టి గ్రహింపు లేదు కనుక నీవు దేవుడికి ప్రభువా రక్షించవా అని అడగట్లేదు. అనగా దేవుడు నువ్వు ఎన్నుకోవట్లేదు. నేను దేవుడికి మీరు ఎన్నుకోవట్లేదు అనే విషయం చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యేసుప్రభు చెప్పిన మాటలకి నేను మీకు రెఫరెన్స్తో దేవుని వాక్యంతో మీకు చూపిస్తున్నాను. సో దేవుడు మనలను ఎన్నుకున్నందుకు, ఆయన వెతుకుతున్నందుకు, ఆయన మనల్ని వెతుకుచున్నందుకు, నశించిపోచున్న మనలను ఆయన రక్షించాలని వెతుకుచున్నాడు. ఇది కేవలం మానవాళి పట్ల ఉన్న ప్రేమ బట్టి ఆయన వెతుకుచున్నాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ చూజింగ్ గాడ్ ఆర్ గాడ్ చూజింగ్ యూ? మీరు దేవుడిని ఎన్నుకుంటున్నారా లేక దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? ఎందుకని ఇప్పటివరకు నేను మీకు ఏం చూపించానంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు ఎన్నుకోలేదు, మీకు గ్రహింపు లేదు అని మీకు చూపించాను. కానీ ఇప్పుడు నేను ఇంకొన్ని వాక్యములు చూపిస్తాను. దాన్ని బట్టి నేను చెప్పినవన్నీ తప్పులని ఎవరో అనగలరు. కాబట్టి నేనే వారి మునిపే నేనే మీకు ఆ యొక్క రెఫరెన్స్లు ఇచ్చి చెప్తున్నాను. ఇప్పుడు చూద్దాము, దేవుడు మనకు ఎన్నుకున్నాడా లేక మనం దేవునికి ఎన్నుకుంటున్నామా అని. యోహాను అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది, చాలా
అందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have an everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వసించిన వానికి రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. ఇప్పుడు విశ్వసించాలి అంటే ఎవరిని విశ్వసించాలి? యేసుక్రీస్తుని విశ్వసించాలి. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడికి మనకు అనుగ్రహించాడు. కానీ అక్కడ వరకు దేవుడు చేశాడు. దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అంటే ఈయన నన్ను రక్షిస్తాడని నీవు అనుకోవాలి. సో నీవు ఎన్నుకున్నావు ఆయన్ని, నువ్వు ఆయనకి రక్షిస్తున్నాడు అని, నీ రక్షకుడుగా ఆయన్ని స్వీకరిస్తున్నావు. ఎప్పుడైతే ఆయన నమ్ముచున్నావో నీవు నశించిపోకుండా రక్షించబడాలని ఆ విశ్వాసమే నీ ఎన్నికై ఉన్నది. అనగా ఆయన నిన్ను రక్షిస్తాడనే ఆ నమ్మకము, ఆయన పట్ల అట్టి నమ్మకము నీకు ఉంటేనే తప్ప నీవు ఆయన అంగీకరించవు. సో ఆయన అంగీకరించిన అర్థం ఏంటి? ఇంతమందిలో ఇన్ని మతములు, ఇన్ని రకరకమైన దేవుళ్ళు దేవతలని అనేక మతములు వారు చెప్పుచున్నాను. అన్యులుగా ఉన్న నీవు, లేక అవిశ్వాసం ఉన్న నీవు, లేక విశ్వాస కుటుంబంలో పుట్టిన నీవు కూడా ప్రతివాడు తిరిగి జన్మించాలి. సో ఆ సమయమందు నీవు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే రా అని సేవకులు అంటుంటారు. సో ఇప్పుడు సొంత రక్షకుడిగా అంగీకరించేది ఎవరు? నీవు. ఆయన రక్షకుడు అని నమ్మేది ఎవరు? నీవు. సో ఆయన నిన్ను రక్షించువాడుగా ఎన్నుకునేది ఎవరు? నీవు. దేవుడు ఎన్నుకున్నాడా? మరి నీవు ఎన్నుకున్నావా? ఇంకో వాక్యం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే 36వ వచనం చదువుదాం. He that believeth on the Son hath everlasting life, and he that believeth not the Son shall not see life, but the wrath of God abideth on him. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. సో కుమారుడు పట్ల విశ్వసించువాడు అనగా ఈ అన్నిటిలో వీనే నా రక్షకుడని నీవు ఎన్నుకుని విశ్వసిస్తేనే తప్ప నీకు ఏం రాదు? నిత్య జీవం రాదు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు. సో ఇక్కడ రెండు రకాల మనుషులు ఉండొచ్చు. ఒకరు దేవుని కుమారుణ్ణి విశ్వసించి కుమారుని నమ్మిన ఎడల అనగా కుమారుడే నా రక్షకుడు ఎన్నుకుంటే వారికి నిత్య జీవం వస్తుంది. ఎవరైతే ఎన్నుకోరో వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండును. అనగా ప్రతివాడు పాపము చేసాడు, ఎవడు నీతిమంతుడు లేడు కనుక యాక్చువల్లీ ప్రతి వాని పట్ల దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది. కానీ అట్టి ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు ఎవరైతే యేసుని అంగీకరిస్తారో అనగా కుమారుడైన ఈ యేసు, కుమారుడని ఎందుకు అంటున్నామంటే ఆయన మనిషిగా అవతరించి, దేవుడే తండ్రియే కుమారుడుగా అవతరించి మనలను రక్షించుటకు మానవ శరీరంలో ఆయన జన్మించి ఆయన మనలను విడుదల చేస్తున్నాడు. అది విమోచన దగ్గరకు వచ్చినప్పుడు మనం నేర్చుకుంటాము. ఓకే. సో కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, లేక ఆయనే నా రక్షకుడని ఎన్నుకుంటారో వారికే నిత్య జీవం వస్తుంది అని యోహాను సువార్తలో మరలా చెప్తున్నాడు. మరొకసారి 5వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. Verily, verily, I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. సో ఎవరి పట్ల విశ్వసించాలి? మనము కుమారుడు పట్ల విశ్వసించాలి. ఆయన పంపింది ఎవరు? తండ్రి. తండ్రి ఎవరికి పంపించాడు? కుమారుడిని. కుమారుని పట్ల విశ్వసించిన వారికి ఏమొస్తుంది? నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. వాడు తీర్పులోనికి రాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవడునూ నీతిమంతుడు లేదనగా ప్రతివాడు పాపము చేసి ఉన్నాడు. పాపము చేసి ఉన్నందుకు పాపముకు వచ్చిన జీతం మరణం అని ధర్మశాస్త్రం బోధిస్తున్నది. సో పాపము బట్టి ప్రతివాడు మరణించవలసి ఉన్నది. కానీ ఎవరైతే ఈ కుమారుని ఎన్నుకుంటారో, ఈ కుమారుడే నా రక్షకుడిని ఏర్పరచుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తావో ఆయనని, అప్పుడు ఈ యొక్క కాండమ్నేషన్లో, ఈ తీర్పులో నీవు ఉండవు. మరి ముఖ్యముగా నీవు మరణం అనే దాని నుండి దాటి జీవంలోనికి ప్రవేశిస్తున్నావు. ఇదంతా ఎప్పుడవుతుంది? నీవు అంగీకరిస్తే, నీవు ఒప్పుకుంటే, నీవు ఎన్నుకుంటే. నవ్ లెట్స్ రీడ్ Romans 10:9 ప్లీజ్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. That if thou shalt confess with thy mouth
the Lord Jesus, and shall believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఎవరు ఒప్పుకుంటున్నారు? నీవు. అంటే ఎవరు ఎన్నుకుంటున్నట్టు? నీవు. ఎవరిని? ప్రభువుని. నీ నోటితో యేసే ప్రభువని ఒప్పుకున్నాక దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే, అనగా ఆయన ప్రభువు నీకోసము చనిపోయాడు, చనిపోయిన వాడు తిరిగి దేవుడు ఆయన్ని తిరిగి జీవింపజేశాడని, మృత్యు నుంచి లేపాడని నీవు విశ్వసించిన ఎడల నీకు అప్పుడు పరిత్రాణము, రక్షించబడతావు. అప్పుడు నీవు రక్షించబడతావు. మనసు చదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అలా విశ్వసించకపోతే నువ్వు రక్షించబడవు. అనగా ఇక్కడ నీ చాయిస్ ఉంది. అర్థమవుతుందా? మీరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, సొంత రక్షకుడు అంగీకరిస్తే అని అంటుంటాం. ఎందుకంటామంటే అది నీ ఎన్నికై ఉన్నది, అది నీవు ఎన్నుకోవలసినది, అది నీ యొక్క ఎంపికై ఉన్నది. నీ ముందు ఆయన తన యొక్క కుమారుని పంపించి శిలువ మీద బలియాగంగా అర్పించి నీ యొక్క పాపములన్నీ ఆయన మీద మోపి ఆయన తన ప్రాణం అర్పించిన పిమ్మట ఆ యొక్క పనిని నీవు అంగీకరించిన ఎడల, విశ్వసించిన ఎడల, నీకోసం చనిపోయిన వాడు తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తేనే తప్ప నీవు రక్షించబడవు. సో ఇదంతయు నీ ఎన్నికై ఉన్నది. నీవు విశ్వసించాలి, నీవు నమ్మాలి. నీవు ఇన్ని రకములైన మతములు, ఇన్ని రకములైన విషయములలో ఆయనే నిన్ను రక్షించువాడని, ఇన్ని మంచి సత్కార్యములు ఉన్నప్పటికీ ఏ సత్కార్యం వలన కూడా నీవు నీతిమంతుడు కాజాలవు. కేవలము కుమారుడు యొక్క అర్పణ బట్టి, తనకు తాను నీ పాపము బట్టి అర్పించుకున్న అర్పణ బట్టి, ఆ అర్పణలో తన నీతిమత్తంను నీ పైన మోపి నీ పాపము యావత్ ఆయన తీసుకున్నాడని నీవు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల, ఆయన నీ యొక్క రక్షకుడిగా ఎన్నుకుంటేనే తప్ప నీకు రక్షణ కలగదు. సో నేను దాని నుంచి ఏం చెప్తానంటే, ఫస్ట్ నేను ఏం చెప్పానంటే మీకు, ఆయన ఎన్నుకున్నాడు, నీవు కాదు అని చెప్పాను. ఇక్కడ అనేకమైన వాక్యములలో మీరు ఎన్నుకోవాలి, మీరు ఎన్నుకోకపోతే మీకు అది దక్కదు అని మీకు చూపిస్తున్నాను. ఇంకో ఆఖరి వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. For whosoever shall call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామము బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, అనగా ప్రభు నామంని ఎన్నుకున్నవాడు, ఈయనే నన్ను రక్షించువాడని నమ్మి విశ్వసించిన వానికే దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ ఎవరైతే ఆయన నామమును అంగీకరించరో, ఎవరైతే ఆయన నామమును పిలవరో, రక్షకుడా అని అడగరో, వారికి రక్షణ ఉండదు అని ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది. అనగా నశించిపోవాడు నశించిపోవుటకు ఆయనే ఎన్నుకుంటున్నాడు, తన నాశనంను ఎన్నుకుంటున్నాడు. జాగ్రత్త వినండి. నశించిపోవాడు తానే నశించిపోవుటకు ఆ నాశనంను ఆయనే ఎన్నుకుంటున్నాడు. అదే స్థితిలో ఉన్న ఇంకొకడు నశించిపోవలసిన వాడు నశించిపోకుండా యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించినందుకు, యేసే నా రక్షకుడుగా ఎన్నుకున్నందుకు, నన్ను రక్షించవా ప్రభువా అని పిలిచినందుకు నశించిపోవలసిన వీడు మాత్రము ఇప్పుడు యేసుక్రీస్తు బట్టి రక్షించబడుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఫస్ట్ వేసింది, నీవు ఆయన ఎన్నుకున్నావా, ఆయన నిన్ను ఎన్నుకున్నాడా? నీవు ఆయన ఎంపికై ఉన్నావా, ఆయన నీ ఎంపికై ఉన్నాడా?